హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఎంసెట్ 2023 టీఎస్ అండ్ ఏపీ ఎంసెట్ 2023 కెమిస్ట్రీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ వెయిటేజ్ అండ్ ఒక ప్రాపర్ ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకటే చెప్తాను, మీ లైఫ్లో చాలా 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 ప్రీషియస్ టైంని దీనికోసం మీరు కేటాయిస్తున్నారు. అట్లీస్ట్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. ఏదైనా ఒకటి నేర్చుకొని ఈ వీడియో నుంచి బయటికి వెళ్ళండి. అండ్ ట్రస్ట్ మీ, ఒక ప్రాపర్ ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది ఈ వీడియోలో మీకు లభిస్తుంది. సో కాన్సన్ట్రేట్గా వినండి. మనందరికీ తెలుసు గాయస్, మనందరికీ తెలుసు ప్రజెంట్ ఈ రోజు నుంచి మనం గమనించుకున్నట్టయితే ఏపీ ఎంసెట్ కావచ్చు, టీఎస్ ఎంసెట్ కావచ్చు, మొత్తం యావరేజ్ తీసినట్టయితే 30 to 40 డేస్ ఆఫ్ టైం అనేటువంటిది అవైలబుల్గా ఉంది. మరి ఈ 30 to 40 డేస్ ఆఫ్ టైంలో మనం కెమిస్ట్రీని ఎలా ప్రిపేర్ అయినట్టయితే మనము 35+ మార్క్స్ని గెయిన్ చేయగలుగుతాం. సార్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు గెట్ 35+ మార్క్స్ విత్ ఇన్ 30 to 40 డేస్ ఆఫ్ టైమ్ అంటే ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. వై? బికాజ్ మీ ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఎందరో మంది ఈ 30 to 45 డేస్ చాలా 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 కష్టపడి అండ్ హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేసి 35+ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళ సంఖ్య చాలా చాలా చాలానే ఉంది. సో వాళ్ళకి పాసిబుల్ అయినట్టయితే మీకు కూడా 100% పాసిబుల్ అయినటువంటి అవుతుంది. ఎలా పాసిబుల్ అవుతుందని చెప్తాను. లాస్ట్ ఇయర్ నేను చిన్న క్రాష్ కోర్స్ చేశాను నాన్న. జస్ట్ ఒక 20 డేస్ మాత్రమే నేను చెప్పాను. సో ఆ 20 డేస్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి 300+ స్టూడెంట్స్కి మనకి 30+ మార్క్స్ అనేటువంటి వచ్చాయి. కొందరికి మ్యాథ్స్లో, బాటనీలో, జువాలజీలో, ఫిజిక్స్లో 10 మార్క్స్, 5 మార్క్స్ వచ్చిన, 0 మార్క్స్ వచ్చినా కూడా కెమిస్ట్రీలో మాత్రం మంచి మార్క్స్ సంపాదించుకుని వెళ్ళిన వాళ్ళ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. సో ట్రస్ట్ మీ, ఐల్ టెల్ యూ ఆ ప్రాపర్ ప్లాన్. సో ఎలా ప్రిపేర్ అయినట్టయితే 35+ మార్క్స్ని మనం స్కోర్ అనేటువంటి చేయొచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. అండ్ అన్ని సబ్జెక్టులు అలా కాదు నాన్న, కెమిస్ట్రీ అనేటువంటిది స్పెషల్ సబ్జెక్ట్ వెన్ కంపేర్స్ టు అదర్ సబ్జెక్ట్. అది ఎంపీసీ వాళ్ళకైనా బైపీసీ వాళ్ళకైనా కూడా కెమిస్ట్రీ అనేటువంటిది ఒక స్పెషల్ సబ్జెక్ట్. ఎందుకంటే కెమిస్ట్రీ అనేటువంటిది మిగిలిన సబ్జెక్ట్స్ అన్నింటితోని కంపేర్ చేసుకున్నట్టయితే ఇది ఒక స్కోరింగ్ సబ్జెక్ట్. మీ ర్యాంక్ని, మీ మార్క్స్ని బూస్ట్ చేయడానికి కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనేటువంటిది చాలా 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 ఉపయోగపడుతుంది. ఇది ఒక స్కోరింగ్ సబ్జెక్ట్. ఎందుకు స్కోరింగ్ సబ్జెక్ట్ అన్నట్టయితే, ఇప్పుడు ఎంపీసీ ఉంది నాన్న. ఎంపీసీ అంటే ఏంటి? మనకు మ్యాథ్స్. బైపీసీ అంటేనేమో బాటనీ, జువాలజీ, సైన్స్ అన్నట్టు. ఓకే, ఎంపీసీ అంటేనే మ్యాథ్స్, బైపీసీ అంటే ఏంటిది? బాటనీ, జువాలజీ. సో ఈ ఎంపీసీ వాళ్ళకి మరి ఈ మూడిట్లో కంపేర్ చేసుకున్నట్టయితే, ఇప్పుడు మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఒకసారి పక్కన పెట్టండి, మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి అండ్ కెమిస్ట్రీ. ఇప్పుడు బైపీసీ వాళ్ళకి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. ఈ మూడింట్లో ఏది టఫ్గా అడుగుతారంటే క్వశ్చన్స్, ఈ బాటనీ, జువాలజీ టఫ్గా అడుగుతారు. అండ్ ఎంపీసీ వాళ్ళకు మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బినే టఫ్గా అడుగుతారు. ఎందుకంటే నాన్న ఇప్పుడు ఎంపీసీ అంటే ఏంటి? మ్యాథ్స్. అందరూ మ్యాథ్స్ నచ్చే తీసుకున్నారు. అందరికీ మ్యాథ్స్ వచ్చు, అర్థమవుతుంది. అందరికీ మ్యాథ్స్ వచ్చు, అందరికీ మ్యాథ్స్ ఇంట్రెస్టెడ్. అందుకని అందులో నుంచి డెప్త్గా క్వశ్చన్స్ అడుగుతారు. వీళ్ళకేంటిది? ఇక్కడ కెమిస్ట్రీతో కంపేర్ చేసుకుంటే బాటనీ, జువాలజీ నుంచే మనకు డెప్త్ క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకు ఇష్టమైంది ఏంటిది? బాటనీ, జువాలజీ. అందుకనే వాళ్ళు బైపీసీ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అనేటువంటి డెప్త్గా అడుగుతారు. ఓకే, అండ్ ఇకపోతే ఇప్పుడు ఈ ఫిజిక్స్ కూడా యాడ్ చేసి అన్నిటిని కంపేర్ చేసి చూసినట్టయితే నాన్న, ఫిజిక్స్ నుంచి మనకు టఫ్ క్వశ్చన్స్ అనేటువంటి వస్తాయి వెన్ కంపేర్స్ టు దిస్ ఆల్ సబ్జెక్ట్స్. ఫిజిక్స్ అనేటువంటి టఫ్ క్వశ్చన్స్ అనేటువంటి వస్తాయి. నేను చెప్పట్లేదండి, ఇది ఎంసెట్ యొక్క స్టాటిస్టిక్స్ అనేటువంటి చెప్తున్నాయి. లాస్ట్ 10-20 ఇయర్స్ యొక్క స్టూడెంట్ ఫీడ్బ్యాక్ అనేటువంటి చెప్తుంది. ఏంటి? ఫిజిక్స్ అనేటువంటి కొంచెం హై లెవెల్ క్వశ్చన్స్ అడుగుతారు. అందుకనే ఫిజిక్స్ అనేటువంటి ఒక ర్యాంక్ డిసైడింగ్ సబ్జెక్ట్ నాన్న, ర్యాంక్ డిసైడింగ్ సబ్జెక్ట్. ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ నాన్న 150 ర్యాంక్ అనేటువంటి వచ్చింది, ఒక స్టూడెంట్కి నాన్న ఫర్ ఎగ్జాంపుల్ 200 ర్యాంక్ అనేటువంటి వచ్చింది. సో ఈ ర్యాంకుల డిఫరెన్స్ అనేటువంటిది మ్యాక్సిమం ఏంటంటే ఈ ఫిజిక్స్ వల్లనే అయి ఉంటుంది నాన్న. ఇప్పుడు ఈ 150 వచ్చినటువంటి స్టూడెంట్ ఫిజిక్స్లో కొంచెం ఈ 200 వచ్చిన అబ్బాయి కంటే కొంచెం బెటర్గా పర్ఫార్మెన్స్ చేసినట్టయితే మోస్ట్లీ ఓకేనా, అతనికి ర్యాంక్ అనేటువంటిది కొంచెం తక్కువ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, ఎందుకంటే ఈ బాటనీ, జువాలజీ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఎవరైనా చేస్తారు. ఓకేనా, ఎవరైనా చేస్తారు. కానీ ఫిజిక్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళ ర్యాంక్ అనేటువంటి డిసైడ్ అయిపోతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ నాన్న,
వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఇప్పుడు కెమిస్ట్రీ అనేటువంటి స్కోరింగ్ సబ్జెక్ట్, ఇది చాలా 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదో స్టేట్ 1 రావాలి, స్టేట్ 2 రావాలని మనం చదవట్లేదు. ఎందుకంటే మనకు 30 to 40 days మాత్రమే టైం ఉంది. అర్థమవుతుంది? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? అట్లీస్ట్ మనకు ఒక 10K ర్యాంక్ బిలో లేదా ఒక 5K ర్యాంక్ బిలో రావాలి అంటే కెమిస్ట్రీ అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఒక క్రూషియల్ రోల్ అనేటువంటిది ప్లే చేస్తుంది. వై? బికాస్ ఇట్ ఈస్ అ స్కోరింగ్ సబ్జెక్ట్. ఇందులో నుంచి అడిగేటువంటి క్వశ్చనింగ్ లెవెల్ అనేటువంటిది మనం అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈజీగా మనం క్వశ్చన్స్ అనేటువంటి అటెంప్ట్ చేయొచ్చు మంచిగా ప్రాక్టీస్ చేసినట్టయితే. సో ఇది ఒక స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి మనం మార్క్స్ని బూస్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కెమిస్ట్రీ అనేటువంటి చదవాలి. దట్స్ వై కెమిస్ట్రీ అనేటువంటి ఒక స్పెషల్ సబ్జెక్టు. సో దీంట్లో మీకు మ్యాక్సిమం ర్యాంక్స్ని బూస్ట్ చేయడానికి నేనైతే ఒక మంచి ప్రిపరేషన్ ప్లాన్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. సో కాన్సన్ట్రేట్గా వినండి స్టూడెంట్స్. ఐ థింక్ ఇప్పుడు మీకు ఒక అండర్స్టాండింగ్ అనేటువంటిది వచ్చింది. కెమిస్ట్రీ అనేటువంటిది ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఎంత ఇంపార్టెంట్ అనేది మీ స్కోరింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడంలో. సో లెట్ us టాక్ అబౌట్ ద వెయిటేజ్ ఆఫ్ ది కెమిస్ట్రీ. సో ఈ వెయిటేజ్ గురించి మాట్లాడుకోబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో అబౌట్ ద సిలబస్. సో సిలబస్ అనేటువంటి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఏపీ వాళ్ళకి, టీఎస్ వాళ్ళది, ఇంజనీరింగ్ వాళ్ళది, అగ్రికల్చర్ వాళ్ళకి అందరి యొక్క సిలబస్ కింద డిస్క్రిప్షన్లో నేను ఇచ్చాను. వెళ్ళి చూడండి. అందరికీ సిలబస్ అనేటువంటిది పాయింట్ టు పాయింట్ ప్రతిది కూడా సేమే, మొత్తం సేమ్ డిట్. సో మీరు కన్ఫ్యూజ్ చెందాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే వెళ్ళి చూడండి, మీకు కావాల్సి ఉంటే. సో నమ్మకం ఉంటే నేను చెప్పింది ఫాలో అవ్వండి. ఓకే. అండ్ ఇక్కడ నౌ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ వాట్ వెయిటేజ్ ఆఫ్ ది కెమిస్ట్రీ. కెమిస్ట్రీ యొక్క వెయిటేజ్ గురించి మాట్లాడుకుంటున్నాను. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్కి ఉండేటువంటి డౌట్ ఏంటంటే, సార్ ఒక్కొక్క లెక్చరర్ అండ్ ఒక్కొక్క యూట్యూబర్ ఒక్కొక్క రకమైనటువంటి వెయిటేజ్ ఇస్తున్నారు, ఏది కరెక్ట్ ఏది నమ్మాలని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో దీనికి నేను ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అటువంటిది ఇస్తాను నాన్న. ఎందుకంటే ఇక్కడ మీరు చదివేది ఇప్పుడు ఈ వెయిటేజ్ కరెక్ట్ కాదనుకోండి, అప్పుడు మీకు ప్రాబ్లం అయింది. ఒకటి నాన్న, సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్ ఎవరైతే వెయిటేజ్ ఇస్తారో దాన్ని కొంచెం ఫాలో అవడానికి ట్రై చేయండి. అదర్ ఎవరైతే సబ్జెక్ట్ కాని వాళ్ళు ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో వాళ్ళకి 100% ప్రాపర్ అవగాహన ఉండొచ్చు, లేకపోవచ్చు. సో నేను ఎవరిని తప్పు పట్టట్లేదండి. సో నేను చెప్తున్నాను, సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్ ఇచ్చేదాన్ని ఫస్ట్ ఫాలో అవడానికి ట్రై చేయండి. అండ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఇచ్చేది కూడా బ్లైండ్గా ఫాలో అవ్వకండి. దానికి కూడా ఒకసారి మీరు ఆ సోర్స్ ఎక్కడి నుంచి ఎలా ఈ చాప్టర్ వైజ్ వెయిటేజ్ మీరు తయారు చేస్తారని తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ వెయిటేజ్ అనేటువంటి ఎలా తయారు చేశానంటే కోవిడ్కి ముందు ఉన్నటువంటి సిలబస్తోని ఓకే. అండ్ దాంట్లో కూడా నాన్న ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం కాన్సర్ట్గా విన్నాను, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఇక్కడ పెట్టండి. ఫస్ట్ ఇయర్లో కేవలం 70% మాత్రమే సిలబస్ అడుగుతున్నారు. ఓకే. అండ్ సెకండ్ ఇయర్ నుంచి 100% సిలబస్ అనేటువంటి అడుగుతున్నాడు. ఓకే, 100% సిలబస్ అడుగుతున్నారు. సో నేను ఎలా వెయిటేజ్ అనేటువంటి తీసుకున్నానంటే, ఈ వెయిటేజ్ అనేటువంటిది దేని బేసిస్గా తీసుకున్నానంటే, నన్ను లాస్ట్ 5 years కోవిడ్కి ముందు లాస్ట్ 5 year యొక్క క్వశ్చన్ పేపర్ అనేటువంటి అనలైజ్ చేసేసి ఈ వెయిటేజ్ అనేటువంటి తీసుకున్నాను. ఓకే. సో ఏ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు, 2 marks ఏ చాప్టర్ నుంచి అడుగుతున్నారు, 3 marks ఏ చాప్టర్ నుంచి అడుగుతున్నారు, 1 mark మాత్రం ఏ చాప్టర్ నుంచి అడుగుతున్నారు. సో అది నేను ఎలా ఎక్స్పెక్టేషన్ అనేటువంటి తీసుకున్నాను. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే, కోవిడ్కి ముందు ఇది 100% ఇది 100% ఉండే. ఓకే. అప్పుడు అనలైజ్ చేసేటువంటి పేపర్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ 100% క్వశ్చన్స్ నుంచి వచ్చినవి. సో అందుకనే నాకు చాలా లేట్ అయింది ఈ వెయిటేజ్ అనేటువంటి మీకు ప్రిపేర్ చేయడానికి. సో 100% పేపర్ నుంచి వచ్చినటువంటి వెయిటేజ్ కాబట్టి ఓకేనా. సో దాంట్లో ఒక 30% క్వశ్చన్స్ ఏవైతే సిలబస్లో లేవో వాటిని నేను తీసేసి నేను వెయిటేజ్ అనేటువంటిది ప్రిపేర్ అనేటువంటి చేశాను. కొన్ని టాపిక్స్లో కొన్ని చాప్టర్స్లో ఎక్స్పెక్టెడ్ అసలు 2023లో ఎలా ఉండొచ్చు అనే దాని గురించి నేను గెస్ చేసి ఓకేనా వెయిటేజ్ అనేటువంటి తయారు చేశాను. సో దిస్ ఈస్ అబౌట్ ఏంటిది వెయిటేజ్. ఇప్పుడు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, 1 2 3 ఓకేనా. స్క్రీన్ షాట్ తీసుకున్నారా? సో లెట్ us టాక్ అబౌట్ వాట్ ప్రిపరేషన్ ప్లాన్. సో ఇప్పుడు వెయిటేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే నాన్న, అటామిక్ స్ట్రక్చర్ ఎంత 2 marks, పీరియాడిక్ టేబుల్ అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ప్రాపర్టీస్ 1 to 2 marks వస్తాయి. అంటే మేబీ ఇప్పుడు సెషన్ వైజ్ జరుగుతుంది కాబట్టి ఒక సెషన్లో 1 mark రావచ్చు, ఇంకో సెషన్లో 2 marks రావచ్చు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కెమికల్ బాండింగ్ ఉంది. కెమికల్ బాండింగ్ అనేటువంటిది ఇనార్గానిక్ కెమిస్ట్రీలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ అండ్ బ్యూటిఫుల్ ఏంటంటే చాప్టర్. ఇది
అన్నిటికన్నా ఎక్కువ వెయిటేజ్ని కలిగి ఉంటుంది ఏంటి కెమికల్ బాండింగ్ ఏంటి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో. ఓకేనా, సో 2 to 3 మార్క్స్ అనేటువంటి వస్తాయి. నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ల నుంచి 1 మార్క్స్ వస్తుంది, స్టాయికోమెట్రీ నుంచి 1 or 2 మార్క్స్ అనేటువంటి వస్తాయి, థర్మోడైనమిక్స్ 1 మార్క్, కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి అంటే యాసిడ్స్ అండ్ బేసిస్ నుంచి 1 మార్క్, హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి 1 మార్క్, ఎస్ బ్లాక్ నుంచి 1 మార్క్, పీ బ్లాక్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి రెండింటికి సంబంధించినటువంటి పీ బ్లాక్స్ నుంచి మనకు 2 to 3 క్వశ్చన్స్ అనేటువంటి వస్తాయి. ఓకేనా, ఓన్లీ ఫస్ట్ ఇయర్ నుంచి పీ బ్లాక్ నుంచి అంటే ఒకటే క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ అంటే దీంట్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ అండ్ హైడ్రోకార్బన్స్ అనేటువంటి చాప్టర్ నుంచి. ఓకేనా, ఈ 2 చాప్టర్స్ నుంచి కలిపి అంటే ఇది దాన్ని మనం ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం. సో అక్కడ నుంచి మనకు 3 to 5 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, 3 to 5 మార్క్స్, నాట్ ఏ జోక్. ఓకేనా, 3 to 5 మార్క్స్. నెక్స్ట్ ఏంటంటే సాలిడ్ స్టేట్ నుంచి 1, సొల్యూషన్ నుంచి 1, ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్ నుంచి 1 to 2 మార్క్స్. అంటే ఒక్కోసారి 1 క్వశ్చన్ రావచ్చు, ఒక సెషన్లో 2 క్వశ్చన్స్ అనేటువంటి రావచ్చు. నెక్స్ట్ ఏంటంటే సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి 1, మెటలర్జీ నుంచి 1, D&F బ్లాక్ అండ్ కోఆర్డినేషన్ నుంచి 2 మార్క్స్ అనేటువంటి వస్తాయి నాన్న. D&F బ్లాక్ నుంచి 1 మార్క్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి 1 మార్క్స్ అనేటువంటి రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ పాలిమర్స్ నుంచి 1 మార్క్స్, బయోమాలిక్యూల్స్ నుంచి 1 మార్క్స్, కెమిస్ట్రీ నియర్ ఎవ్రీడే లైఫ్ నుంచి 1 మార్క్స్. నెక్స్ట్ హాలో ఆల్కేన్స్, హాలో ఎరిన్స్ అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ ఏంటి కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్. ఇది సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నాన్న. మొత్తం ఎక్కడ నుంచి 21, 22, 23 అనేటువంటి మొత్తం సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ. సో ఈ 3 చాప్టర్ నుంచి కలిపి మనకి 4 to 6 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అంటే ఒక సెషన్లో మేబీ 4 మార్క్స్ రావచ్చు, లేదా 5 మార్క్స్ రావచ్చు, లేదా 6 మార్క్స్ కూడా రావచ్చు. ఓకే, ఎన్నైనా రావచ్చు. సో ఏ చాప్టర్ నుంచి వాడు ఎన్ని క్వశ్చన్స్ అని ఇవ్వచ్చు? మోస్ట్లీ నాన్న హాలో ఆల్కేన్స్, హాలో ఎరిన్స్ నుంచి ఒకటే క్వశ్చన్ వస్తుంది నాన్న మోస్ట్లీ. ఓకేనా, అండ్ మిగిలినవన్నీ కూడా ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అండ్ దీంట్లో నుంచి. సో ఒక నుంచి 2 క్వశ్చన్ రావచ్చు, ఒక నుంచి 1 క్వశ్చన్ రావచ్చు. మొత్తానికి సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అయితే 4 నుంచి 6 మార్క్స్ అనేటువంటి ఇవ్వడానికి ట్రై చేస్తాడు. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ వెయిటేజ్. ఇకపోతే ప్రిపరేషన్ ప్లాన్ గురించి మనం మాట్లాడదాం. చాలామంది ఎడ్యుకేటర్స్ ఏం చేస్తారంటే నాన్న, చాలామంది ఎడ్యుకేటర్స్ అండ్ కొందరు యూట్యూబర్స్ ఏం చేస్తారంటే, చెప్తున్నాను మీకు ఏ కన్ఫ్యూజన్స్ ఉండద్దు అని చెప్తున్నాను. చాలామంది ఏంటంటే ఇవి ఈజీ చాప్టర్స్, ఇవి హార్డ్ చాప్టర్స్. ఓకేనా, ఇవి మోడరేట్ చాప్టర్స్. ఈజీ చాప్టర్స్ అన్ని ఫస్ట్ చదవండి, అండ్ మోడరేట్ చాప్టర్స్ అన్ని సెకండ్ చదవండి, అండ్ ఈ హార్డ్ చాప్టర్స్ అన్ని లాస్ట్ చదవండి అని చెప్తారు. బట్ కెమిస్ట్రీ అలా ఎవరైనా చెప్తే అది 100% రాంగ్ అజంప్షన్ అన్న. నేను మాత్రం యాజ్ ఎ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా మిమ్మల్ని ఎప్పుడు మిస్లీడ్ చేయని నేను అలా చెప్పను. ఎందుకంటే కెమిస్ట్రీ అనేటువంటిది ఇది ఒక చైన్ అన్నట్టు. మనం ఇష్టం ఉన్నట్టు ఏ చాప్టర్ పడితే ఆ చాప్టర్ చదివినాం అనుకో మనకు అర్థం కాదు. ప్రతి చాప్టర్కి చాప్టర్ అనేటువంటిది ఇంటర్లింక్ అనేటువంటిది ఉంటుంది. ఒక చాప్టర్కి ఇంకో చాప్టర్కి కనెక్షన్ అనేటువంటిది ఉంటుంది. ఒక చాప్టర్కి సంబంధించినటువంటి బేసిక్స్ అనేటువంటి ఇంకో చాప్టర్లో మనకి ఉంటాయి. సో ఫస్ట్ మనం బేసిక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి, దాని తర్వాతనే అడ్వాన్స్ లెవెల్లో వెళ్ళాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది. సో లేదంటే మనకు కెమిస్ట్రీ అనేటువంటిది అర్థం కాదు. నేను హై వెయిటేజ్ చాప్టర్ చదువుతాను, లేదా నేను లో వెయిటేజ్ చాప్టర్ చదువుతాను, 1 మార్క్ వచ్చేటువంటి చిన్న చిన్న చాప్టర్స్ చదువుతానంటే నీకు కష్టం అనేటువంటిది అవుతుంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ మై డియర్ లవ్లీ స్టూడెంట్స్? సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద వే ఆఫ్ స్టడింగ్. సో ఏ వేలో చదవాలి కెమిస్ట్రీని కాన్సన్ట్రేట్గా విన్నాను నాన్న. మన హోల్ కెమిస్ట్రీకి ఫస్ట్ బేసిక్స్ ఎక్కడున్నాయి అంటే నాన్న అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్లో ఉన్నాయి. సో ఎందుకు అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్ నుంచి మనం స్టార్ట్ చేయాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ఫస్ట్ మన కెమిస్ట్రీ మొత్తంలో కూడా మనం చదువుకునే ప్రతి దాంట్లో కూడా యాటమ్ ఉంటుంది. ఏంటి నాన్న? యాటమ్. సో యాటమ్ గురించి ఫస్ట్ చెప్పింది ఏంట్లో అటామిక్ స్ట్రక్చర్లో యాటమ్ ఏంటి, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన ప్రతి దాంట్లో మనం ఏంటిది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అనేటువంటి చదువుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీరియాడిక్ టేబుల్ ఉంది. ఓకేనా, డైరెక్ట్ పీరియాడిక్ టేబుల్ చదివినాం అనుకో మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే పీరియాడిక్ టేబుల్కి సంబంధించినటువంటి మనకు బేసిక్స్ అన్ని అటామిక్ స్ట్రక్చర్లో ఉన్నాయి. ఫస్ట్ ఆటము, నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎట్లా రాయాలో మనకు అటామిక్ స్ట్రక్చర్నే ఉంది. మాయిలర్ డయాగ్రామ్ అనేటువంటిది ఎక్కడుంది? మనకి అటామిక్ స్ట్రక్చర్లోనే ఉంది. అండ్ ఇంకో వెరీ ఇంపార్టెంట్ ఏంటిది, మనకి ఆర్బిటాల్స్ అంటే ఏంటి, ఎస్ ఆర్బిటాల్ అంటే ఏంటి, పి ఆర్బిటాల్ అంటే ఏంటి, డి ఆర్బిటాల్ అంటే ఏంటి, వాటి స్ట్రక్చర్ ఏంటి, అన్నీ ఇక్కడే ఉన్నాయి. అండ్ ఎలక్ట్రాన్స్ని ఎలా ఫీల్ చేయాలి, హున్స్ రూల్ ఏంటిది, మనకి పౌలి ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ ఏంటి, సో ఇవన్నీ మనకి ఎక్కడున్నాయి నాన్న మనకి అటామిక్ స్ట్రక్చర్లో ఉన్నాయి. సో ఇది చదవకుండా మనం పీరియాడిక్ టేబుల్లోకి వెళ్ళినా లేదా ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలోకి వెళ్ళినా కూడా మనకి చాలా అంటే చాలా కష్టం అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడికి వెళ్ళాలి, అటామిక్ స్ట్రక్చర్ చదవాలి. మనకి ఈజీగా ఉన్నా కష్టంగా ఉన్నా నష్టంగా ఉన్నా ఖచ్చితంగా మనం ఏంటిది అటామిక్ స్ట్రక్చర్ చదవాలి. దాని తర్వాత మనకి ఇంకేదైనా చాప్టర్కి పోవాలి, లేదంటే అర్థం కాదు. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే పీరియాడిక్ టేబుల్. అటామిక్ స్ట్రక్చర్ చదివిన తర్వాత ఫస్ట్ ఆటమ్ అనేటువంటి డిస్కవర్ చేసిండు. సో ఆటమ్ గురించి కొన్ని చెప్పిండు. సో దాని తర్వాత ఏంటంటే మనం పీరియాడిక్ టేబుల్లోకి వెళ్తున్నాం. మొత్తం ఎలిమెంట్స్ అనేటువంటివి ఎన్ని ఉన్నాయి, వాటి కథ ఏంటి మొత్తం కూడా మనకి ఎక్కడ ఉంటుంది అంటే పీరియాడిక్ టేబుల్లో ఉంటుంది.
ఓకేనా. ఫస్ట్ పీరియాడిక్ టేబుల్ సంబంధించిన బేసిక్స్ అని నేర్చుకున్న దాని తర్వాత పీరియాడిక్ టేబుల్ అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్. సో ఎలిమెంట్స్ని ఎలా క్లాసిఫై చేస్తారు, వాటి యొక్క ట్రెండ్స్ ఏంటి అనేటువంటిది మనకు పీరియాడిక్ టేబుల్లో ఉంటుంది. అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటిది, ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటిది, సో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఏంటిది, అటామిక్ సైజ్ అంటే ఏంటిది, అటామిక్ రేడియస్ అంటే ఏంటిది, సో అన్నీ కూడా మనకు ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటిది, ప్రతిది కూడా మనకి ఎక్కడ ఉంటుంది, మనకి పీరియాడిక్ టేబుల్లో ఉంటుంది. సో ఈ పీరియాడిక్ టేబుల్ మనకు ఖచ్చితంగా సెకండ్ ప్లేస్లో మనం చదువుకోవాల్సిందే. 2 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది రెండింటి నుంచి. ఓకేనా, ఇంపార్టెంట్. ఓకేనా, అండ్ బేసిక్స్ ఇది చదువుకోవాలి సెకండ్. ఓకేనా, ఇది చదువుకున్న తర్వాత వేర్ వీ హ్యావ్ టు గో మీన్స్ అందరూ పీరియాడిక్ టేబుల్ చదివిన తర్వాత డైరెక్ట్ బ్లాక్కి వెళ్ళిపోమంటారు. బట్ బ్లాక్స్ అంటే బ్లాక్స్కి వెళ్ళే ముందు, ఓకేనా, పీ బ్లాక్ కావచ్చు, డి బ్లాక్ కావచ్చు, అండ్ ఎఫ్ బ్లాక్ కావచ్చు, ఎస్ బ్లాక్ కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళే ముందు వీ హ్యావ్ టు స్టడీ కెమికల్ బాండింగ్. చాలామంది మర్చిపోతారు కెమికల్ బాండింగ్ నుంచి. సో మనం యాటమ్స్ గురించి మాత్రమే చదువుకున్నాం ఇప్పటి వరకు, అటామిక్ స్ట్రక్చర్లో అండ్ పీరియాడిక్ టేబుల్లో కూడా ఎలిమెంట్స్ గురించి మాత్రమే చదువుకున్నాం. బట్ ఆ ఎలిమెంట్స్ మధ్యలో బాండింగ్ ఎలా జరుగుతుంది అని మనం చదువుకోలే. ఓకే, ఇప్పుడు పీ బ్లాక్ వెళ్ళినా కూడా, ఎస్ బ్లాక్లోకి వెళ్ళినా కూడా మనకి ఎలిమెంట్స్ అన్ని బాండింగ్ అయి ఉంటాయి. మనకి SO2, CO2 ఇంకేదో మనకి బాండింగ్ అయ్యే ఉంటాయి. సో ఆ బాండింగ్ గురించి మనం తెలవాలంటే నెక్స్ట్ కెమికల్ బాండింగ్ చాప్టర్ అనేటువంటి చదవాలి. సో ఫస్ట్ ప్రియారిటీ ఏంటి నాన్న, అటామిక్ స్ట్రక్చర్. సెకండ్ ప్రియారిటీ పీరియాడిక్ టేబుల్. థర్డ్ ఏంటి నాన్న, కెమికల్ బాండింగ్. ఇక ఈ 3 చదివిన తర్వాత ఈ మూడు కూడా మనకి ఏంటి, ఇప్పుడు ఇది ఈ 3 కూడా మనకు ఏంటి, ఇనార్గానిక్ కెమిస్ట్రీ కిందకే వస్తాయి. ఈ 3 కూడా ఇనార్గానిక్ కెమిస్ట్రీ కిందకే వస్తాయి. సో ఈ 3 చదివిన తర్వాత దెన్ యూ గో ఫర్ బ్లాక్స్. ఎస్ బ్లాక్ చదువు, పీ బ్లాక్ చదువు, నెక్స్ట్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎక్కడ ఉంది నాన్న, సో డి అండ్ ఎఫ్ బ్లాక్ చదువు, అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ చదువు. దిస్ ఈజ్ ద ప్రాపర్ వే టు రీడ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఓకేనా, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఇవే మేజర్ టాపిక్స్ ఏంటి, అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ టేబుల్ అండ్ కెమికల్ బాండింగ్. నెక్స్ట్ ఏంటి నాన్న, ఎస్ బ్లాకు, పీ బ్లాకు, ఎస్ బ్లాకు, పీ బ్లాకు. నెక్స్ట్ ఏంటి నాన్న, ఇది డి అండ్ ఎఫ్ బ్లాకు, కోఆర్డినేషన్ కాంపౌండ్స్. సో ఇది చదివితే ఆల్మోస్ట్ ఇనార్గానిక్ కెమిస్ట్రీని కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇదొక ప్రాపర్ వే ఆఫ్ స్టడీయింగ్. ఓకేనా, నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎలా చదవాలంటే ఫస్ట్ అటామిక్ స్ట్రక్చర్ గురించి చదివినావు, ఆటమ్ గురించి తెలిసింది, అండ్ దాంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ గురించి తెలిసింది, దాంట్లో ఉండేటువంటి బాండింగ్స్ గురించి కూడా నీకు తెలిసింది. దెన్ యూ హ్యావ్ టు కమ్ ఫర్ వేర్ ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా మనకు ఏముంటుంది, అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ అనేటువంటి చాప్టర్ ఉంటుంది. దాన్నే మనం GOC అంటాం నాన్న, షార్ట్కట్లో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం. దీని తర్వాత దీనికే అటాచ్ అయ్యండి మనకి హైడ్రోకార్బన్స్ చాప్టర్ ఉంటుంది. ఈ రెండింటిని కలిపి మనం ఏంటిది, ఆర్గానిక్ కెమిస్ట్రీ 1 అంటాం. ఓకేనా, సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే GOC చదవాలి, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదవాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హైడ్రోకార్బన్స్ చాప్టర్ అండ్ ఏంటిది, హాలో ఆల్కేన్స్ చాప్టర్, హాలో ఎరిన్ చాప్టర్, ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్, కార్బన్, ఆక్సిజన్ అండ్ ఆర్గానిక్ కాంపౌండ్. సో ఈ చాప్టర్స్ అన్నింటి కూడా మనకి GOC అనేటువంటిది ఇంపార్టెంట్. ఈ GOC కూడా చదవకుండా నువ్వు పొరపాటున నువ్వు హాలో ఆల్కేన్స్, హాలో ఎరిన్స్కి వెళ్ళావు, ఈ చాప్టర్ కంప్లీట్ చేసావు, ఈ చాప్టర్కి వెళ్ళి చదవడానికి ట్రై చేస్తున్నావు, ఏది అర్థం కాదు. సో మీకు బేసిక్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి నాన్న, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నాయి. ఓకేనా, అసలు రియాక్టెంట్ అంటే ఏంటిది, ఓకేనా, ప్రొడక్ట్స్ అంటే ఏంటిది, సో రియాక్టెంట్కి సంబంధించినటువంటి ఇండక్టివ్ ఎఫెక్ట్ ఏంటిది, మీజోమరిక్ ఎఫెక్ట్ ఏంటిది, అండ్ రెజోనెన్స్ అంటే ఏంటిది, హైపర్ కాంజుగేషన్ అంటే ఏంటిది, ఇవన్నీ, అండ్ రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అంటే ఏంటి, ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటిది, న్యూక్లియోఫైల్ అంటే ఏంటిది, అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ రియాక్షన్ మెకానిజం అనేటువంటిది ఎలా జరుగుతుంది, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షనా, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షనా, లేదా ఏమైనా ఎలిమినేషన్ రియాక్షన్సా, ఫ్రీ రాడికల్ రియాక్షన్సా, రీఅరేంజ్మెంట్ రియాక్షన్సా, రియాక్షన్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది, మన జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉంటుంది. అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో చదివేటువంటి ప్రతి ఒక్క కాంపౌండ్ యొక్క నేమ్ మనకు తెలవాలంటే IUPAC నామెన్క్లేచర్ ఇక్కడే ఉంటుంది, మనకి ఐసోమరిజం అనేటువంటిది ఇక్కడే ఉంటుంది. మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన బేసిక్స్ అన్ని కూడా జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉంటుంది. ఇది చదవకుండా నువ్వు ఏ చాప్టర్లోకి వెళ్ళినా కూడా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇది 4 to 6 మార్క్స్ వస్తాయి కదా సార్, నేను ఇది ఫస్ట్ చదువుతాను ఆర్గానిక్ కెమిస్ట్రీ అని ఎవరైనా చెప్పారనుకో, కథం దుకాణం బంది, ఏం అర్థం కాదు, మళ్ళీ పరేషన్ అయిపోతారు. అర్థమవుతుందా, మళ్ళీ డిస్కరేజ్ అవుతారు, డిమోటివేట్ అవుతారు, నీ ఎంత చదివినా రావట్లే అంటారు. ఎలా వస్తుంది నీ బేసిక్స్ ఇక్కడ ఉంది, నువ్వు ఇది చదివితే నీకు ఎలా వస్తుంది నాన్న, రాదు. దట్స్ వై సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్ చెప్పింది, జస్ట్ బిలీవ్ దట్. ఓకే, నేను క్రాష్ కోర్స్ అనేటువంటి స్టార్ట్ చేయబోతున్నాను. నేను ఇదే వేలో స్టార్ట్ చేస్తాను, ఇదే వేలో చెప్తాను. నేను నాకు మీకు మార్క్స్ వచ్చినా రాకపోయినా నాకు అదంతా కాదు, మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అందించడం అనేటువంటిది నా బాధ్యత. ఓకేనా, దాంతో పాటే మార్క్స్
ఫస్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్, దాని తర్వాత మార్క్స్. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం నాన్న. ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామంటే నాన్న, ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పేశాను నీకు, దాని తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా చెప్పేశాను. నెక్స్ట్ ఏంటంటే ఫిజికల్ కెమిస్ట్రీ నాన్న. ఈ ఫిజికల్ కెమిస్ట్రీ అనేటువంటిది కొంచెం టఫ్ నాన్న. అంటే టఫ్ అంటే అందరికీ టఫ్ అవ్వదు, బట్ అకార్డింగ్ టు ఏంది లాస్ట్ ఒక 10-15 ఇయర్స్ స్టూడెంట్స్ యొక్క రివ్యూ చూసినట్టయితే ఫిజికల్ కెమిస్ట్రీ ఈ ఏంటిది ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కంటే ఏంటిది ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ కంటే కూడా ఫిజికల్ కెమిస్ట్రీ కొంచెం టఫ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే దీంట్లో చాప్టర్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి. ఇప్పుడు మనకు స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, స్టాయికియోమెట్రీ, థర్మోడైనమిక్స్, కెమికల్ ఈక్విలిబ్రియము అండ్ హైడ్రోజన్ టాపిక్, సాలిడ్ స్టేటు, ఇదేంటిదన్నా సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, సర్ఫేస్ కెమిస్ట్రీ, మెటలర్జీ. సో ఇవన్నీ చాప్టర్స్ ఉన్నాయి. ఇక పాలిమర్ అనేటువంటిది ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కిందకి వస్తుంది అన్న. బయోమాలిక్యూల్ కూడా మనకి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కిందకి వస్తుంది. కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ మనకు కూడా ఇది కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ కిందకి వస్తుంది. ఇవి పక్కన పెట్టేస్తాను. సో మోస్ట్ ఆఫ్ ది చాప్టర్స్ ఏమైనా ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఉన్నాయి. ఇందులో మనకి ఏంటంటే న్యూమరికల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్, ఇంకేదో క్వశ్చన్స్, మోస్ట్లీ మనకు న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. సో దీన్ని ఎలా చదవాలంటే నాన్న, ఫస్ట్ స్టాయికియోమెట్రీతో స్టార్ట్ చేయండి నాన్న. స్టాయికియోమెట్రీ స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో మనకు మోల్ కాన్సెప్ట్స్ ఉంటాయి అండ్ చాలా బేసిక్స్ థింగ్స్ అనేటువంటి ఉంటాయి. ఓకేనా, మొలారిటీ అంటే నార్మాలిటీ అంటే ఏంటిది, సో రియాక్షన్స్లో మనకి యూనిట్స్ అండ్ కన్వర్షన్స్ అనేటువంటి ఏంటి. ఓకేనా, సో అవన్నీ కూడా మనకి ఎక్కడ ఉంటాయంటే స్టాయికియోమెట్రీ ఉంటాయి. సో ఈ స్టాయికియోమెట్రీ చదివిన తర్వాత ఇంకా నీ ఇష్టం నాన్న, థర్మోడైనమిక్స్ కన్నా వెళ్ళు, ఈక్విలిబ్రియం కన్నా వెళ్ళు, హైడ్రోజన్ టాపిక్స్ కన్నా వెళ్ళు, సాలిడ్ స్టేట్ కన్నా వెళ్ళు, సొల్యూషన్ కన్నా వెళ్ళు, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, సర్ఫేస్ కెమిస్ట్రీ, మెటలర్జీ, ఎక్కడికైనా వెళ్ళు. ఇందులో ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు, నీ ఇష్టం. ఇక ఇది ఒక్కటి చదివిన తర్వాత నీ ఇష్టం, ఏ చాప్టర్కైనా నువ్వు వెళ్ళొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఫటాఫట్ చెప్తున్నాను కాన్సెప్ట్గా వినండి. ఫస్ట్ ఏంటి నాన్న, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీలో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇంకా అన్నిటికన్నా స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటి, అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, దాని తర్వాత ఎస్ బ్లాక్, దాని తర్వాత పి బ్లాక్, దాని తర్వాత డి అండ్ ఎఫ్ బ్లాక్, కోఆర్డినేషన్, కేల్కతం, దుకాన్ బంద్. నెక్స్ట్ ఏంటి నాన్న, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, నెక్స్ట్ హైడ్రోకార్బన్స్, నెక్స్ట్ ఏంటి నాన్న, సో ఇది హాలో ఆర్గాన్స్, హాలో వేరియన్స్, ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్. సో ఇది చదివితే మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా ఖతం. దాని తర్వాత మనకు ఏంటిది ఫిజికల్ కెమిస్ట్రీ, మనకి ఏంటినా స్టాయికియోమెట్రీ, దాని థర్మోడైనమిక్స్, నీ ఇష్టం, ఈ దీంట్లో ఏ ప్రాసెస్ అయినా నువ్వు ఫాలో అవ్వు. సో ఇవి కాకుండా మనకి ఇంకో కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. అది ఏంటంటే పాలిమర్ ఉంది నాన్న, బయోమాలిక్యూల్ ఉంది నాన్న, నెక్స్ట్ పాలిమర్, బయోమాలిక్యూల్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అండ్ ఈ హైడ్రోజన్ కూడా ఇదే దీంట్లోనే మీరు ఒకసారి యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ 4 చాప్టర్స్, హైడ్రోజన్ ఒకటి, పాలిమర్స్ 2, బయోమాలిక్యూల్స్ అండ్ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఈ 4 చాప్టర్స్ నుంచి మనకు 4 మార్క్స్ వస్తాయన్న. ఈ 4 చాప్టర్స్ కూడా చాలా 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 ఈజీగా ఉంటుంది. దీనికి కూడా వేరే బేసిక్స్ అనేటువంటి మనకు మోస్ట్లీ అవసరం అనేటువంటిది ఉండదు. చిన్న చాప్టర్స్, తెలుగు అకాడమీని ఆ చాప్టర్ యొక్క ఫస్ట్ పేజ్ నుంచి ఎండింగ్ పేజ్ వరకు మొత్తం బట్టి కొట్టేసండి. ఫస్ట్ పాయింట్, ప్రతి పాయింట్ కూడా చదవండి. దాని వెనకాల ఉన్న ప్రతి క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ చేయండి. జస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేయండి, ఎన్సీఆర్టీలో ఉన్న క్వశ్చన్స్ అన్ని చేయండి, థియరీ మొత్తం చదివేసి. నెక్స్ట్ ఏంటిది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేయండి. మోస్ట్లీ మీకు 4కి కనీసం 3 మార్క్స్ అయినా 100% కాదు 200% వస్తాయి, 200% వస్తాయి. ఇది మీరు లెక్చరర్స్ చెప్పదాకా చూడాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడు ఖాళీ టైం దొరికినా ఈ 4 చాప్టర్స్ మీరు చదివేసేయండి. క్లియరా? సో దిస్ ఈస్ అబౌట్ ఏంటి నాన్న, కెమిస్ట్రీ యొక్క ప్లాన్. ఇప్పుడు అర్థమైందా ఎలా చదివితే మీకు వస్తాయని. మార్క్స్ నాన్న, మార్క్స్ నేను చెప్తున్నాను వినండి నాన్న. ఇక మార్క్స్ నేను సబ్జెక్ట్ గురించి చెప్పాను ఇప్పటిదాకా. మార్క్స్ ఏం లేదు నాన్న, నువ్వు సబ్జెక్ట్ నేర్చుకుంటా వెళ్ళు. ఇప్పుడు ఖచ్చితంగా కెమిస్ట్రీకి మోస్ట్లీ ఒక గైడ్ అనేటువంటిది అవసరం ఎవరికైనా కూడా. ఎవరైతే సొంతగా ప్రిపేర్ అవుతున్నారా వెంటనే యూట్యూబ్లో ఎవరో ఒకరు ఎడ్యుకేటర్ని పట్టుకోండి. నేను కాకపోయినా పర్లేదన్నా ఎవరినొకరిని పట్టేసుకోండి, ఎడ్యుకేటర్ని పట్టుకోండి, మంచిగా చెప్పేటోళ్ళని ఎవరైనా పట్టేసుకోండి. కథం ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆయన చెప్పిన నోట్స్ చదవండి, తెలుగు అకాడమీ వెనకాల ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని చేయండి. ఓకేనా? ఫస్ట్ లెక్చరర్ లేదా టీచర్ యొక్క నోట్స్ ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటిది నోట్స్. దాని తర్వాత ఏంటన్నా తెలుగు అకాడమీ లేదా ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్, దాని వెనకాల ఉన్నటువంటి క్వశ్చన్స్ అండ్ దాని తర్వాత ఏంటిదన్నా పీవైక్యూస్. సో ఇవి చేయడానికి మీకు మోస్ట్లీ టైం అనేటువంటిది అయిపోతుంది అన్న. మోస్ట్లీ ఇవి చేసినట్టయితే, ఓకేనా, ఇవి చేసినట్టయితే ప్రతి చాప్టర్ని ఒక ప్రాపర్ వేలో చదివి ఆ నోట్స్ రాసుకొని, ఆ నోట్స్ రాసుకున్న తర్వాత ఎన్సీఆర్టీ వెనకాల ఉన్న క్వశ్చన్స్ అన్ని చేసేసి దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేస్తే ఇక్కడికి మీకు టైం అయిపోద్ది. ఇంకా మీకు టైం ఉన్నట్టయితే మీరు అరిహంత్ బుక్ ఫాలో ఉండి అన్న.
అరిహంత్ బుక్ని ఫాలో అవ్వండి, ఓకేనా. అరిహంత్ బుక్, ఎన్సీఆర్టీ బుక్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి ఏదైనా బుక్ అంటే తీసుకోండి, లేదంటే పీడిఎఫ్స్ ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క లింక్ ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళండి, డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. అండ్ లెక్చరర్ ఇచ్చినటువంటి నోట్స్ ఇవి చదివినట్టయితే మీరు మోస్ట్లీ 35 మార్క్స్ని మీరు ఈజీగా స్కోర్ అనేటువంటి చేయగలుగుతారు. అండ్ నాన్న అఫ్కోర్స్ సబ్జెక్ట్ నేర్చుకోవడంతో పాటు, ఓకేనా, క్వశ్చనింగ్ ఏరియాస్ అనేటువంటివి మనకి ఎంసెట్లో 80% ఆఫ్ ది క్వశ్చన్స్ అనేటువంటివి 20% ఆఫ్ ది కాన్సెప్ట్స్ నుంచి వస్తున్నాయి. 80% ఆఫ్ ది క్వశ్చన్స్ అనేటువంటివి, ఓకేనా, 20% ఆఫ్ ది కాన్సెప్ట్ నుంచే వస్తున్నాయి. అంటే ఈ చాప్టర్లో ప్రతి దాని మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్డ్ దానిపైన మనం ఫోకస్ చేస్తే అయిపోతుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్లో మనకి ఏంటంటే బేసిక్స్ని క్లియర్ చేస్తూ ఉండాలి, ఓకేనా. అండ్ మన మార్క్స్ని కూడా బూస్ట్ చేయాలి. సో ఫస్ట్ అది చేయండి అటామిక్ స్ట్రక్చర్లో, ఓకేనా. బేసిక్స్ కొంచెం ప్రిపేర్ అవ్వండి, అదేవిధంగా ఏంటిది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్లో చదవండి. సో అలా చదివినట్టయితే మీ మార్క్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎట్టు తిరిగి ఈ వేలో చదివినట్టయితే మీకు అన్ని చాప్టర్స్ మీకు ఈజీగా అర్థమవుతుంది అన్న. సో అప్పుడు 35+ మార్క్స్ అనేటువంటి ఈజీగా మీరు స్కోరింగ్ అనేటువంటి చేయొచ్చు. సో నేను ఈ మంత్ అంటున్నా ఏప్రిల్ 5th నుంచి ఐఎమ్ స్టార్టింగ్ అ క్రాష్ కోర్స్. సో ఆ క్రాష్ కోర్స్లో నేను మ్యాక్సిమం మీకు ఎంసెట్ అయిపోయేలోపు ఈ సిలబస్ అంతా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. లేదు అనుకుంటే, ఓకేనా, మోస్ట్లీ మీకు 30+ మార్క్స్ స్కోర్ చేయడానికి ఎన్ని చాప్టర్స్ అవసరమైతే అన్ని చాప్టర్స్ అయితే నేను 99.9% నేను కంప్లీట్ అనేటువంటి చేస్తాను. సో దిస్ ఇస్ అబౌట్ వాట్ నాన్న కెమిస్ట్రీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ బైట్ ఫ్యూచర్ అండ్ బాయ్.